మన సమాజంలో ఒక ఇంట్లో కొడుకు చనిపోతే ఆ ఇంటి కోడలి పరిస్థితి వర్ణనాతీతంగా ఉంటుంది. కానీ రాజస్థాన్కు చెందిన కమలాదేవి మాత్రం పాతకాలపు కట్టుబాట్లను పక్కనబెట్టి మానవత్వానికి నిలువుటద్దంగా నిలిచింది. కమలాదేవి కుమారుడు శుభం సునీత అనే యువతిని వివాహం చేసుకున్నాడు. కానీ దురదృష్టవశాత్తు పెళ్ళైన 6 నెలలకే అనారోగ్యం కారణంగా శుభం మరణించాడు. కమలాదేవికి పుత్రశోకం, సునీతకు వైధవ్యం. ఆ ఇల్లు మొత్తం చీకటైపోయింది. తన కొడుకు పోయాడన్న బాధలో ఉన్న తన కళ్ళ ముందే జీవితం కోల్పోయిన కోడలిని చూసి కమలాదేవి చలించిపోయారు. సునీతను కేవలం కోడలిలా కాకుండా తన కూతురిలా భావించారు. ఆమెను మళ్ళీ చదువుకోమని ప్రోత్సహించారు. కమలాదేవి ప్రోత్సాహంతో సునీత తన మాస్టర్స్ డిగ్రీ అలాగే బీఈడీ పూర్తి చేసింది. నేడు సునీత ఒక ప్రభుత్వ పాఠశాలలో హిస్టరీ టీచర్గా పనిచేస్తూ తన కాళ్ళ మీద తాను నిలబడింది. కేవలం చదువు చెప్పించడమే కాకుండా సునీతకు మళ్ళీ ఒక తోడు ఉండాలని కమలాదేవి భావించింది. ఆమెకు మరో పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నారు. భోపాల్కు చెందిన కాగ్ ఆడిటర్ ముఖేష్తో సునీతకు పునర్వివాహం జరిపించారు. స్వయంగా అత్తయ్య దగ్గరుండి కోడలికి పెళ్లి చేసి పంపడం రాజస్థాన్ లాంటి సంప్రదాయాలు ఎక్కువగా ఉండే రాష్ట్రంలో ఒక సంచలనంగా మారింది. ఇటీవల జరిగిన ఈ సంఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఒక మహిళ మరో మహిళకు, ముఖ్యంగా ఒక అత్త తన కోడలికి అండగా నిలబడితే సమాజం ఎంతలా మారుతుందో కమలాదేవి నిరూపించారు.